విశాఖ దక్షిణ, విశాఖ సౌత్. విశాఖ సౌత్ దక్షిణం చూసినట్లయితే ఇక్కడ వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేన పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. అట్లాగే గణేష్ కుమార్ వాసుపల్లి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఎవరైతే గణేష్ కుమార్ వాసుపల్లి గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి 2 సార్లు గెలిచాడు, 2014లో గెలిచాడు, 19లో గెలిచాడు. కానీ ఆయన ఇప్పుడు పార్టీ మారి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు నుంచి చేస్తున్నాడు. ఇక్కడ పొత్తులో భాగంగా జనసేన పార్టీకి టికెట్ ఇవ్వడం జరిగింది. వంశీకృష్ణ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. దాదాపు ఇక్కడ కూడా జేఎస్పీకి కొంత ఎడ్జ్ ఉంది, జనసేన పార్టీకి వంశీకృష్ణ శ్రీనివాస్కి కొంత ఎడ్జ్ ఉంది. కానీ కొంచెం రాజకీయ సమీకరణాల ప్రకారంగా కొంత ఫైట్ నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది అని అంటే 2 సార్లు పనిచేశాడు, బట్ ఇప్పుడు అతనికంటూ ఒక బలమైనటువంటి వర్గం ఉంది. వంశీకృష్ణ అక్కడ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో గతంలో 2 సార్లు చేసినటువంటి కొంత క్యాడర్ని వాసుపల్లి పట్టుకున్నారనేటువంటిది కావచ్చు, లేక కొంత అక్కడ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమీకరణాల దృష్ట్యా వైసీపీ ఎమ్మెల్సీ కింద కూడా వైసీపీ, ఆయన వైసీపీ నుంచి వచ్చారు, ఈయన టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళారు. సరే ఏ పార్టీలో ఎవరు ఎప్పుడు ఉంటారనేది మనం ఎవరు కూడా ఊహించలేం, కానీ బట్ టైట్ ఫైట్ ఉంది. కొంచెం వంశీకృష్ణకే ఎడ్జ్ ఉంది అనేటువంటిది మనం చూడవచ్చు. సరే ఇక్కడ కూడా మనం చూస్తే 52,000 గతంలో గణేష్కి వచ్చినాయి. ద్రోణం రాజు శ్రీనివాసరావుకి 48,000 వచ్చినాయి. అంటే అప్పుడు టీడీపీ 3,700 ఓట్లతో గెలిచింది. అక్కడ జనసేన పార్టీ గిరిధర గంపాలకు 18,000 ఓట్లు వచ్చినాయి. అంటే దాదాపు 21,000 మెజారిటీ అప్పుడు ఉన్నటువంటి సమీకరణాల ప్రకారంగానే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో సౌత్ పక్క సౌత్కి మహాకూటమికి ఎడ్జ్ ఉండేట పరిస్థితి ఉంది. ఇక విశాఖ